ఇటువంటి విషయాలు కాదండి. నా మాటను నువ్వు ఎలా తీసుకున్నావు? లాభం వస్తుందంటే రూపాయి కొరకు పరుగులు ఎడుతున్నావే. సర్వ సంపదలండి వాక్యం. బంగారము కంటేనో మేలిమి బంగారము కంటేనో కోరుకొనదగినటువంటిదండి దేవుని మాటలు. కనీసం అందులో ఒక చిన్న మాట కూడా నువ్వు లోబడకుండా, ఒక సాధారణమైన చిన్న ఆజ్ఞ కూడా నువ్వు అప్పగించుకోకుండా, ప్రతి ఆదివారం రావాలనే దానికి నువ్వు అప్పగించుకోకుండా, ప్రార్థన చేయాలి అనే వాక్యానికి నువ్వు అప్పగించుకోకుండా, వాక్యాన్ని ధ్యానించాలి అనే మాటకు నువ్వు లోబడకుండా, ఇది నాకు ఆశీర్వాదం, ఇది నాకు ఐశ్వర్యం అనే భావం నీలో లేకుండా ఏదో జీవితాన్ని నువ్వు గడిపేస్తున్నట్లయితే దయచేసి ఈ రోజు నుంచి ఆ విషయాన్ని మార్చుకొని, ప్రభా సంపద దొరికినంత సంతోషం కలగాలి. ఈ లోకంలో ఏది కూడా వాక్యం కంటే ఐశ్వర్యం ఎక్కువ కాదండి. నిష్ట వస్తువుల్లో ఏది కంటే కూడా, ఎందుకంటే దేవుడిచ్చిన మాట తెలిసి కూడా నువ్వు పొరపాటు చేస్తే, తెలిసి కూడా నువ్వు దారి తప్పుతూ పోతే, తెలిసి కూడా నువ్వు వంకరగా వెళ్ళిపోతుంటే, అయ్యో అది ఎంత ప్రమాదం పిల్లరా.